వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజీనామా ప్రకటన చేసిన లెఫ్టినెంట్ గవర్నర్. భారత్ చైనా మధ్య డైరెక్ట్ పౌర విమానాల రాకపోకలపై చర్చ. రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనం పాల్గొన్న భట్టి. కౌశిక్ రెడ్డిపై దాడి మా పార్టీకి సంబంధం లేదు, టీపీసీసీ చీఫ్ వివరణ. ఆంధ్రలో దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవరేంటో చూపిస్తామన్న కౌశిక్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంచలన ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాలని అన్నారు. ఓటింగ్లో పాల్గొన్న వారిలో 75% మంది రద్దును సమర్థించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. 5 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశానని ఆయన వెల్లడించారు. కేరళలోని తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41% మాత్రమే అందుతుందని, దీని 50%కి పెంచాలని పలు రాష్ట్రాలు 16వ ఫైనాన్స్ కమిషన్ను నివేదించాయి. The framers of our constitution never intended centralized financial control. The Finance Commission was established to ensure a fair and equitable distribution of resources between the center and states. I suggest that we study the impact of devolving more funds to the poorer states so that we can explore changes if necessary. It is time to adopt a composite index that includes not only per capita income but also other relevant criteria. Criteria like rate of development and index of equity. Funds for fiscal efficiency should be raised from a meager 2.5% to encourage performing states. We must recalibrate the balance of power between the center and the states to ensure a truly federal system. Increasing the state share in central taxes from 41% to 50%, resisting the center's increasing use of cesses and surcharges, reducing the centrally sponsored schemes and allowing the states to spend on their local priorities, protecting the political representation of southern states in the delimitation process, granting greater autonomy in borrowing for fiscally prudent states. This is not just about technical adjustments. It's about justice, equity, and the future of Indian federalism. We must ensure our states have the resources and autonomy needed to chart their own development path, fulfilling the vision of our Constitution's framers, a strong and prosperous union of states working together for the collective good. భారత్ చైనా దేశాల మధ్య డైరెక్ట్ ప్రయాణికుల విమానాల రాకపోకలు గత 4 ఏళ్లుగా నిలిచిపోగా తాజాగా విమానాలు త్వరగా పునఃప్రారంభించడంపై చర్చించినట్లు భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం తెలిపారు. 2020లో హిమాలయాల సరిహద్దులో 2 దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలో పలువురు భారత సైనికులు మరణించగా అప్పటి నుంచి భారత్ చైనాకు ప్రయాణికుల విమానాలు రాకపోకలు నిలిపివేసింది. కేవలం వాణిజ్యం కోసం కార్గో విమానాలు మాత్రమే నడుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారు శ్రీలంక వంటి ఇతర దేశాల మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అరికపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ దాడితో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు. అరికపూడి టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడే, నిబంధనల మేరకే పీఏసీ చైర్మన్ అయ్యారు. ఉప ఎన్నికలు వచ్చినా కేటీఆర్కు నిరాశ తప్పదని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. థ్యాంక్ యూ. మీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు బీఎస్సీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, ఇది కరెక్టేనా? టెక్నికల్గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు.
బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి పిఎస్సి ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్గా అవన్నీ టెక్నికల్గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తన ఇంటిపై అరకెపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. మీకు దమ్ము లేదు, ఇంతమంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేదు. తెలంగాణ బిడ్డలం, బతకడానికి వచ్చిన ఆంధ్రులు దాడి చేస్తే భయపట్టోడు ఎవడు లేడు. తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.